నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. నేషనల్ క్రష్ ఎవరు అంటే ప్రతి ఒక్క నోట్లో నుంచి వచ్చే మాట ఏదైనా ఉంది అంటే రష్మిక మందన అనే పేరే మనకు వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రష్మిక మందనని బీట్ చేసే ఒక అమ్మాయి కూడా వచ్చేసిందండి. తను ఎవరో కాదు, అనిత్ పడ్డా. మరి తనకి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, నేషనల్ క్రష్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి నోట్లో వినిపించేది ఒకటే మాట, రష్మిక మందన అనేసి అంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైరా మూవీ ఎవరైతే చూసారో ఇప్పుడు వినిపిస్తున్న నోట్లో మాట ఏంటంటే నేషనల్ క్రష్ ఎవరు అంటే రష్మిక మందన ప్లేస్లో వచ్చేసి అనిత్ పడ్డా అనే పేరు వినిపిస్తుంది. సార్, ఎందుకు అంత క్రేజ్ వచ్చిందండి? అంటే ఆ అమ్మాయి అందంగా ఉండటం ఒకటి, అలాగే అద్భుతమైన నటన ప్రదర్శించడం ఒకటి. అందం అంటే కేవలం ఫిజికల్గా అందం ఉండటమే కాదు, యాక్టింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమవుతుందంటే సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అందంగా ఉండటం అనేది పెద్ద ప్లస్ పాయింట్. 100% అందంగా ఉంది. పంజాబీ అమ్మాయి, అమృత్సర్ నుంచి వచ్చింది, జాట్లు సిక్కులు. ఆ అమ్మాయి మరి సాధారణంగా సిక్కు మహిళలు చాలా వరకు అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పండిల్లే ఉంటారు. ఈ అమ్మాయి కూడా అలాగే ఉంది. అందువల్ల అందం పరంగా అమ్మాయికి చాలా 100% మార్కులు పడిపోయినాయి. అలాగే మరి సయ్యారా సినిమాలో అమ్మాయి నటన కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందంగా ఉన్న అమ్మాయి నుంచి నటన రాబట్టుకోవడం కూడా డైరెక్టర్ టాలెంట్ అని చెప్పాలి. అమ్మాయిలో కొంత టాలెంట్ ఉన్నా కానీ మరి డైరెక్టర్ రాబట్టుకోవడం ఏదైనా కానీ అమ్మాయికి అక్కడ మార్కులు పడినాయి. పైగా అమ్మాయి చేసింది ఏమీ కాదు. 2022లో అమ్మాయి సలాం వెంకీ అనే సినిమా ద్వారా వచ్చింది. అంటే కెరీర్ స్టార్ట్ అయింది. అంటే మోడలింగ్ చేసింది అమ్మాయి. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకుంది, బ్యాచిలర్ డిగ్రీ. మోడలింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ అయ్యి సలాం వెంకీ అనే సినిమా, దాని ద్వారా అంటే అందులో ఒక ప్రత్యేక పాత్రని చెప్పుకోవచ్చు. అమీర్ ఖాను, రేవతి, కాజోలు వాళ్ళు నటించారు ఆ సినిమాలో. దాంట్లో తడుక్కుని మెరిసిన అమ్మాయి. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు 2022లో. తర్వాత అంజాన్ వెబ్ సిరీస్లో దాంట్లో పనిచేసింది, కానీ అమ్మాయికి ఆ పేరు రాలా. ఇప్పుడు ఈ సినిమాతో అందరి దృష్టి కూడా అనిత్ పడ్డా మీద పడిపోయింది. ఒక్కసారిగా అమ్మాయి నేషనల్ క్రష్ ఎవరంటే అనిత్ పడ్డా అనేలాగా మారిపోయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవటం, మ్యూజికల్ హిట్ అవటం, ఎమోషనల్ భావోద్వేగాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండటం, ఆమె ప్లస్ నటన పరంగా అమ్మాయి పేరు రావటం, ఇవన్నీ కలిపి ఒక్కసారిగా అమ్మాయికి ఇప్పుడు ఆ మధ్యన ప్రేమలు అనే సినిమా వస్తే మమితా బైజు అని మంచి పేరు వచ్చింది. మలయాళీ కుట్టి అమ్మాయి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా అనిత్ పడ్డాకి ఇప్పుడు సయ్యారా మూవీలో అనిత్ పడ్డాకి అంత పేరు వచ్చిందని చెప్పాలి. సార్, మరి అమ్మాయి కెరీర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఫస్ట్ మూవీతో అంత క్రేజ్ అందుకుంది కాబట్టి. అంటే ఒకసారిగా సినిమా వాళ్ళ దృష్టిలో పడిందంటే ఆకాశానికి ఎత్తేస్తారు. సినిమా హిట్ అయితే ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. హిట్ అవ్వకుండా ఈ అమ్మాయికి పేరు వస్తే అంత ఉండేది కాదు. సినిమా హిట్ అవ్వడంతో సినిమా ఫీల్డ్లో సెంటిమెంట్లు ఎక్కువ, గోల్డెన్ లెగ్ అని పేరు పెడతారు సినిమాలు హిట్ అవుతుంటే. ఇప్పుడు సలాం వెంకీ కూడా హిట్ అయిన సినిమానే, కానీ ఇంత పేరు రాలా. ఒక్క దెబ్బతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా ద్వారా ఎవరంటే హీరోకి ప్లస్ పాయింట్లు, హీరోకి మంచి మార్కులు పడ్డాయి, హీరోయిన్కి పడినాయి. వీరిద్దరికి మంచి పేరు వచ్చింది. సార్, ఇంకొకటి ఏంటంటే సార్, మీరు అన్నట్టుగానే ఫస్ట్ మూవీతోటే అంటే అనిత్ పడ్డా అనే హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించారు కాబట్టి చాలామంది హీరోయిన్లకి ఫస్ట్ మూవీ చాలా క్రేజ్ ఇస్తుంది. సో మీరు అన్న ప్రకారం నేషనల్ క్రష్ ఇట్లా ఒక క్రేజ్ అనేది వస్తుంది కదా సార్. తర్వాత మూవీ నుంచి ఫ్లాప్లు పడుతూ ఉంటాయి కదా సార్, మరి ఎందుకు అప్పుడు గుర్తింది? ఇప్పుడు అట్లాగే ఉప్పిన సినిమా హీరోయిన్ కృతి సినిమాలో మంచి పేరు వచ్చింది. సో అందరి కళ్ళల్లో ఏంటంటే అమ్మాయి చూడడానికి చాలా బాగుంది అందరూ అన్నారు. ఇప్పుడు సుందరకాండ అనే సినిమాలో కూడా అపర్ణ అనే నటి మంచి పేరు, ఒక సినిమాలో అద్భుతమైన పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ సినిమాలు చేసినప్పుడు పేరు రాలా. కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది. అది సినిమా హిట్ అవ్వడం, నటన పరంగా పేరు రావడం ఒకటైతే, ఇప్పుడు హృదయం అనే సినిమాలో హీరా అనే సినిమా ఒకప్పుడు పాత ఆ సినిమాలో హీరోయిన్గా, తర్వాత హీరోయిన్ అయింది, కానీ ఆ తర్వాత అంత పేరు రాలా. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా వచ్చింది ఆలియా భట్, ఆ అమ్మాయికి ఎంత పేరు వచ్చింది. అలాగే ఓం శాంతి ఓం సినిమా ద్వారా దీపికా పడుకునేకి ఎంత పేరు వచ్చింది. ఇలా చాలామంది ఉన్నారు, అనుష్క శెట్టి కానీ. ఇలా చూసుకుంటే బాలీవుడ్లో ఇప్పుడు ధడక్ సినిమా ద్వారా జాన్వీ కపూర్కి అంటే ఫస్ట్ మూవీతోనే క్రేజ్ సంపాదించి ఒక సినిమా హిట్ అయ్యి కొద్దిగా, ఇప్పుడు జాన్వీ కపూర్ కంపేర్ చేసుకుంటే పెద్ద అందగతి, వాళ్ళ అమ్మన అందగతి అందం రాలా. జాన్వీ కపూర్కి శ్రీదేవి గారి అందం రాలా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సినిమా సయ్యారా మూవీకి వచ్చేసరికి యూత్కి ఎలా ఉండాలో అన్ని అంశాలు, కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉండే. అలాగే హీరోయిన్ గ్లామర్ అనేది
ఒక పంజాబీ అమ్మాయి కావటము, మొత్తానికి ఏదైనా కానీ అమ్మాయి చాలా క్యూట్గా ఉండటం అనేది ప్లస్ పాయింట్ అయింది. అదే ఆ కెరీర్ మాత్రం చూసుకుంటే అమ్మాయి కెరీరు ఖచ్చితంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా అమ్మాయికి ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ ఇప్పుడు హీరోయిన్లు వచ్చేసి ఫస్ట్ మూవీతో ఇంత క్రేజ్ సంపాదిస్తున్నారు కదా సార్, మీరు చెప్పినట్టుగానే వాళ్ళలో ఉన్న అంటే అందం ఒకటి ఉంటే సరిపోదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటికి తీయాలి అనేసి అంటారు కదా సార్. ఇప్పుడు ఫస్ట్ మూవీతో వాళ్ళకి క్రేజ్ వస్తుంది, సెకండ్ మూవీతో డౌన్ అయిపోతున్నారు, థర్డ్ మూవీ ఇట్లా డౌన్ఫాల్ అవుతున్నారు కదా సార్. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని డైరెక్టర్ గారు బయటికి తీయట్లేదు అనేసి అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే రాజీ పడిపోతారు, కొంతమంది రైటర్లు రాజీ పడిపోయి చేసేస్తారు. తేజ గారి ఫస్ట్ సినిమా చిత్రంలో రేమా సేన్ అమ్మాయికి పేరు వచ్చింది, మంచిగా గ్లామర్గా కనిపించింది. అంటే అందం పరంగా లేదు, కొంతమంది అందం పరంగా పేరు వస్తుంది, కొంతమంది నటన పరంగా పేరు వస్తుంది. తేజ గారి మీద ఒక విమర్శ ఉండేది, హీరోయిన్లు కొడతారు, హీరోయిన్లు కూడా కొడతారని. ఎందుకంటే వాళ్ళకి విసిగిపడుతుంది. ఇప్పుడు తనకు కావాల్సిన కోణంలో రాబట్టుకోవాలి. అలాంటప్పుడు టేకుల మీద టేకులు తీసుకున్నారనుకో ఇరిటేట్ అవుతారు, తట్టుకోలేరు. ఒక్కొక్కసారి మధ్యలో తీసేద్దామా అంటే తీసేయలేను, కొంతవరకు షూటింగ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు షార్ట్ ఓకే అయితేనే కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అందువల్ల కొంతమంది డైరెక్టర్ల మీద విమర్శలు ఉన్నాయి కొడతారని. అంటే కొడతారా సార్ నిజంగానే? అది మరి అంతే కదా. ఇప్పుడు గతంలో విక్టరీ మధుసూర్ ఉండేవాళ్ళు, సీనియర్ డైరెక్టర్ ఆయన అట్లాగే చాలా కోపదారి అని పేరు ఉండేది ఆయనకి. వాళ్ళకి విసుగుపడుతుంది. ఇప్పుడు యాక్టింగ్ రాకపోతే వాళ్ళకి కావాల్సిన కోణంలో నటన రాబట్టలేకపోతే మరి ఆయనకే చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకున్నారు, మరి ఈ అమ్మాయిని పెట్టుకున్నప్పుడు ఇంత నటన రాబట్టుకోవడానికి, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ రాబట్టుకోవడానికి మోహేశ్వరి ఖచ్చితంగా చాలా కష్టపడ్డాడని చెప్పుకోవాలి. ఒకవేళ ఆ అమ్మాయిలోని టాలెంట్ ఉంటే అది వేరే విషయం. నాకు ఈ సన్నివేశం కావాలి, ఇలా కావాలి చెప్తే చేసిస్తే బాగుంటుంది. ఇప్పుడు 8 వసంతాల సినిమా ఉంది, 8 వసంతాల్లో మరి ఆ అమ్మాయిది ఒక రకమైన ఇది యాక్టింగు, తర్వాత ఆ డైరెక్టర్ పనితనం కూడా బొట్టు తీసి ఇలా పెట్టుకుని యాక్షన్ సన్నివేశాల్లో చేయటం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయటం అనేది డైరెక్టర్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే గ్లామర్ గురించి మాట్లాడుతున్నాం. కేవలం గ్లామరు అందం ఉంటే సరిపోదు, యాక్టింగ్ స్కిల్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి చాలా అవకాశాలు వస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత, సయారా చూసిన తర్వాత చాలామంది అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత సినిమాల్లో కూడా అలాంటి పేరే వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయి మళ్ళీ ఇక పాత వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. సో ఈ అమ్మాయి ట్రెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు అందం శాశ్వతం కాదు. దేశముద్ర అనే సినిమాలో హన్సిక చూసినప్పుడు ఎంత అందంగా ఉండేది. అల్లు అర్జున్ సినిమా, పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ మూవీ. అవును. మరి ఆ తర్వాత హన్సిక చూస్తే, ఇప్పుడు హన్సిక చూడండి మార్పు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వయసు రీత్యా కూడా అమ్మాయి చిన్న వయసు. ఇప్పుడు అనిత్ పడ్డ వయసు కూడా ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఏజ్, చిన్న వయసులోనే ఉంది అమ్మాయి. అదే మళ్ళీ ఆ అమ్మాయి అదే గ్లామర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది. కొంతమంది ఏమవుతుంది, ఫిజికల్గా వాళ్ళ బాడీని మెయింటైన్ చేయకపోవడం వల్ల లావ్ అయిపోయి ఓ రకంగా ఉబ్బిన రబ్బర్ బెలూన్ లాగా తయారవుతారు. ఇప్పుడు మన మధ్యన రక్షిత అనే నటి ఇడియట్లో హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆంటీ అయిపోయిన తర్వాత వేరే విషయాలు, కానీ కొంతమంది మెయింటైన్ చేస్తారు. త్రిష గారు చూడండి, ఇప్పుడుకి త్రిష, మరి ఎప్పుడు త్రిష ఇప్పటికీ కూడా ఆ గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు లేదా? అది కొంతమంది మెయింటైన్ చేస్తారు, ఆ గ్లామర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది తల్లిపాతలు వేసేవాళ్ళు కూడా అందంగా ఉంటారు. కొంతమందికి చూడండి సార్, వయసు పెరిగే కొద్దీ అంటారు కదా అందం పెరుగుతూ ఉంటుంది కదా సార్. కొంతమందికి వయసు పెరిగే కొద్దీ అందం తగ్గితే కొంతమందికి పెరిగిద్ది సార్. పెరుగుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే హీరోయిన్ చేసే అమ్మాయికి ఏజ్ వల్ల కూడా కొంత అందం వస్తుంది. ఇప్పుడు మమతా బైజ్ ఉంది, అమ్మాయి తక్కువ ఏజ్ కాబట్టి టీనేజ్ వాళ్ళకంతా చక్కగా సరిపోయింది, చక్కగా క్యూట్గా ఉంది. సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయికి చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది ఇప్పటికే చాలా బిజీ అయిపోయి ఉంటుంది. చేసింది 2 సినిమాలో, మూడో సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయిపోయి 200 కోట్లు వసూలు చేసేసింది. చిన్న సినిమా అయితే 200 కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు. గోల్డెన్ లెగ్ అనే పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఒక్కోసారి ఏంటంటే అది కలిసి వచ్చిన అదృష్టం అని చెప్పాలి. ఓకే సార్, అనిత్ పడ్డాకి సంబంధించిన విషయాలు అయితే మాకు ఎన్నో తెలియజేశారు. నమస్కారం. నమస్తే.